బాజిందర్ సింగ్ పాపం పండినట్లేనా? వందల మంది అమ్మాయిల జీవితాలతో పాస్టర్ ఆడుకొన్నాడా? 2018 అత్యాచారం కేసులో బాజిందర్ సింగ్ ఇరుక్కున్నాడా? యేసు నామంతో ఎంతో మందికి మేలు చేస్తానని చెప్పుకునే పాస్టర్ బాజిందర్ సింగ్ గుట్టు రట్టయింది. చర్చి ముసుగులో అనేక వందల మంది మీద అతను అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అపర కోటీశ్వరుడు కావడంతో బయటకు వచ్చేందుకు బాధితులు భయపడుతున్నారు. కానీ ఒక మహిళ చివరకు ధైర్యం చేయడంతో ఇప్పుడు బాజిందర్ సింగ్ బండారం బట్టబయలైంది. బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2018లో పంజాబ్లోని జిరాక్పూర్కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. విదేశాలకు తీసుకువెళ్తానని మాయమాటలు చెప్పి బాజిందర్ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ వీడియోలు రికార్డ్ చేసి వాటిని బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసేవాడని తెలియజేసింది. ఈ వీడియోల సాయంతో వందల సార్లు తనపై అత్యాచారానికి బాజిందర్ సింగ్ పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్ ను దోషిగా తేల్చింది. బాజిందర్ సింగ్ కు ఏప్రిల్ 1న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. కాగా బాజిందర్ సింగ్ తరచూ వివాదాల్లో ఉంటూ ఉంటాడు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళ పైన మరో వ్యక్తి పైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ తర్వాత అనేక మంది మహిళలు బాజిందర్ సింగ్ అత్యాచారాల గురించి స్థానిక మీడియాకు వివరించారు. దీంతో అతగాడి బండారం బట్టబయలైంది.